ఇట్లా కొన్న వెంటనే అద్దిస్తామని ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఫుల్ వైరల్ అవుతుంది మార్కెట్లో. అవునండి. ఎలా సాధ్యం అని, అంటే ప్రాక్టికల్గా సాధ్యమేనా? ప్రాక్టికల్గా ఇది సాధ్యం అండి. ఎందుకంటే మేము కమిట్మెంట్ చేసింది సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 39 lakhs, దానికి రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ రెంట్. ఓకే. అదే 2 bedroom వచ్చేసి 45 lakhs, దాని రెంట్ వచ్చేసి 20,000 రూపీస్ రెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 65 lakhs, దాని రెంట్ వచ్చేసి 30,000 రూపీస్ రెంట్ అండి. ఓకే. నేను ఇవాళ 30,000 రూపాయలు నేను మీకు ఇస్తున్నానంటే అవును. పర్ డే వచ్చేసి డూప్లెక్స్ ఛార్జెస్ వచ్చేసి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. అవును. మనకి ఎంటైర్ మంత్ అవసరం లేదు, మంత్లో 15 days అవసరం లేదు, ఓన్లీ వీకెండ్స్ సాటర్డే సండే ఇంటూ 2 అనుకుంటే 8 days per month సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. అంతే. Yes, 8 days. మనం ఒక 10 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన సర్వీసెస్ చేయొచ్చు. ప్లస్ మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే 30,000 రూపీస్ రెంట్ డూప్లెక్స్ విల్లా ఉందో అది 100% హానర్ చేయొచ్చు. జస్ట్ 30% ఆక్యుపెన్సీ ఉంటే చాలు. ఎస్, 25% మోర్ దెన్ ఎనఫ్. ఓహో. సార్, అంటే నా బేసిక్ ప్రశ్న, నాకున్న బేసిక్ డౌట్ ఏంటంటే ఈ ఏరియాలో విజిటర్స్కి అంత ఉందా, అంటే వస్తారా? మనం ఎక్కడో అంటే ఏదో జంగల్లో దూరంగా, ఊరికి దూరంగా లేమండి. మనం వరంగల్ హైవేలో ఉన్నాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ టౌన్లో ఉన్నాము. యాదాద్రికి 15 minutes డిస్టెన్స్లో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఆక్యుపెన్సీ అనేది అసలు ఇష్యూ కాదు. ప్లస్ రెండోది, ఇక్కడ మనకి మీకు చెప్పాను కదా, ఒక హల్దీ ఫంక్షను, లేకపోతే ఒక సంగీత్ ఫంక్షను, లేకపోతే ఒక ఓపెన్ ఎయిర్లో ఏదైనా రిసెప్షన్ లాంటిది ఏదైనా చేసుకోవడానికి మనం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తాం.